మీ 143 మూవీస్ గురించి అప్పుడప్పుడు కొన్ని మీమ్స్ వస్తుంటాయి, చూస్తూ ఉంటారు మీరు లేదా? బేసిక్గా రీసెంట్గా ఒక మీమ్ ఏంటంటే, మామూలుగా మీరు అందులో సినిమానే బేసిక్గా మీరు ల్యాండ్ మైన్ మీద నిల్చొని ఇది కదా. సో మీమ్ ఏంటంటే, యాక్చువల్గా ల్యాండ్ మైన్ మీద కాలు పెట్టంగానే వెళ్ళిపోద్ది, అసలు మీరు సినిమాలో చూపించినట్టు ఉండదంటే ఒకళ్ళు పోస్ట్ చేశారనమాట. పూరిదైనా 2.5 గంటల సినిమా తీసాడు దాని మీద. అవును, సార్ పట్టుకొని నేను లేపి అంతే కదా, ఎన్ని పై అంతా చేస్తారు కదా. అంటే అంటే ఇప్పటికీ స్టిల్ రిసెంబ్లింగ్. ఎందుకంటే ఇప్పుడు మీ సాయి అనే నేమ్ ఎన్నాళ్ళు ట్రెండ్ అయిందంటే ఇన్స్టాగ్రామ్లో బంపర్ ఆఫర్లో డైలాగ్ ఉంటుంది కదా, సాయి 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 కాదు కసాయి, ఇన్స్టాగ్రామ్లో వివత్సంగా బాగా పాపులర్. సో ఇలాంటివన్నీ ఈ అంటే ప్రెసెంట్ జనరేషన్కి ఇలాంటి రిలేటబుల్ అవుతున్నప్పుడు సో మీరు దాన్ని ఎలా తీసుకునేవారు? ఇప్పుడున్న జనరేషన్కి నేను చాలామందికి తెలియదండి, అదే చాలామందికి గుర్తు చేస్తుంది. అది తర్వాత నేను ఇంతేలో ఫ్యాన్స్ది, సో ఇవన్నీ నన్ను గుర్తు చేస్తాయండి. ఒక్కోసారి ఒక చిన్న కుర్రాడు 10th క్లాస్ ఎంతో అండి, వాళ్ళ చిన్నంతో ఎవరితో వచ్చాడు, చదువుకున్నాడు ఎక్కడో టౌన్లో. ఈయన ఎవరో తెలుసా అన్నాడు, చూశాడు నన్ను, అదే మేమ్స్లో వస్తూ ఉంటారు కదా అన్నాడు. అది మంచిదే కదండి, అంటే నన్ను ఆ మేము నన్ను గుర్తుపెట్టి అది అంటే ఈ 10th క్లాస్ 15 years కుర్రాడికి నా గ్యాప్ వల్ల ఆయనకి నేను తెలియదు, బట్ అది ఉపయోగపడింది ఆ కుర్రాడు నన్ను గుర్తుపట్టడానికి. సో ఎందుకంటే నేను ఇంతలో ప్రతి సీన్ వాడతారు, ప్రతి రిలీజ్ అయిన వెంటనే వస్తుంది, ప్రతి కొత్త సినిమా రిలీజ్కి అది వాడతారు. నెక్స్ట్ షో కూడా మనమే ఆడించాలి. అదే